మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శని త్రయోదశి. శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు. ఆ రోజు శనిదేవుడికి నువ్వుల నూనెతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈరోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. సూర్యోదయం నుండి 1 గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయం వీలు కాని వారు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో అనగా 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల మధ్యలో చేయాలి. శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయం, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. నిజానికి శని భగవానుణ్ణి మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి. అయితే ఈరోజు పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొనకూడదు. కాదని కొంటే శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజు ఎలాంటి వస్తువులను అస్సలు కొనకూడదు, ఎలాంటి పనులను పొరపాటున కూడా చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. శనివారము త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు. శని రాశి చక్రంలో ఉండే స్థానాన్ని బట్టి ఒక్కో స్థానంలో ఒక్కో ఫలితాన్ని ఇస్తాడు. అన్ని రాశుల వారు శని త్రయోదశికి శివారాధన చేస్తే మంచిది. అందరిలో ఒక అపోహ ఉన్నది. అదేమిటంటే శనీశ్వరుడు అంటే పీడించి కష్టాలు పెడతాడు అని. కానీ అది తప్పు భావన. శని చాలా మంచి దేవుడు. శనిని ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుంది. శనీశ్వరుని కృప ఉంటేనే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి. అన్ని గ్రహాల్లోకి ఒక్క శనిగ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది. ఆ సమయంలో ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలించుకుని జీవితాన్ని ఆనందమయ జీవితం చేసుకోవచ్చు. ఒకసారి కష్టపడటం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది. సుఖపడిన వారికి కష్టపడటం తెలియదు. అది బాధాకరంగా ఉంటుంది. కానీ శనిగ్రహం అలా కాదు. కష్టాన్ని ఇచ్చి తరువాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు. అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారి అనుభవిస్తే కానీ తెలియదు. అది ఒకరు చెప్పేది కూడా కాదు. శని త్రయోదశి రోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనే ఈ శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు పఠించటం మంచిది. ఇలా ఈరోజు శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకము, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యం తొలగిపోతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహంలో ఆటంకాలు, శత్రుభయం, కోర్టు సమస్యల్లో ఉన్నవారి సమస్యలు కూడా తొలగిపోతాయని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈరోజు నల్ల కుక్కలకు, కాకులకు ఆహారం పెట్టాలి. పేదవారికి దాన ధర్మాలు చేయాలి. చిత్తశుద్ధి లేని ఆచారాలకు, భక్తి లేని పూజలకు ఫలితాలు కనబడవు. ప్రకృతిలో మనతో పాటు జీవించే సాటి జీవులైన పశుపక్షాదులకు సహృదయంతో ధాన్య గింజలు అవి తినే గ్రాసం వెయ్యాలి. త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయాలి. అలాగే ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజు ఇనుము, ఉప్పు, నువ్వుల నూనెను ఎవరి దగ్గర నుండి చేతితో తీసుకోకూడదు. అలా తీసుకుంటే మీకు శని దోషాలు సంక్రమిస్తాయి. జన్మాంతం శని మిమ్మల్ని పట్టి పీడిస్తాడు, కష్టాలను కలగజేస్తారు. ఎందుకంటే ఇనుము, ఉప్పు, నువ్వుల నూనెలో శనీశ్వరుడు ఉంటాడు. కావున శని త్రయోదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులను ఎవ్వరి దగ్గర నుండి తీసుకోవద్దు. కానీ ఈరోజు ఈ వస్తువులను ఎవ్వరికైనా సరే దానం ఇస్తే మాత్రం చాలా మంచిది. మరి మేము నువ్వుల నూనె దానం ఇస్తే ఎవరు తీసుకుంటారు అనే సందేహం రావచ్చు. ఈ శనిదానాలు తీసుకునే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది. మీకు దగ్గరలో గుడిలో ఉండే పండితులను అడిగి అలా శనిదానాలు తీసుకునే వారి వివరాలు తీసుకుని వారికి శనిదానాలు చేయండి. అంతేగాని ఈరోజు ఇనుము, ఉప్పు, నువ్వుల నూనెను ఎవ్వరికి పడితే వారికి ఇవ్వవద్దు. ఎవ్వరి దగ్గర నుండి కూడా తీసుకోవద్దు.
అలాగే ఈ శని త్రయోదశి రోజు పొరపాటున కూడా శనిదేవుణ్ణి పదే పదే శని అని పిలవకండి. శనీశ్వరుడు అని సంబోధించండి. శనిదేవుణ్ణి పదే పదే శని శని అని పిలిస్తే ఆయనకు నచ్చదు. కానీ శనీశ్వరుడు అని పిలిస్తే ఐశ్వర్యం కలిగిస్తాడు. పరమేశ్వరుడు, వెంకటేశ్వరుడు ఇలా ఈశ్వర శబ్దం ఉన్న దేవుళ్ళు ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. శనిదేవుణ్ణి కూడా శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆయనే సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు. అసలు శనిదేవుడికి ఈశ్వరుడు అనే శబ్దం ఎలా వచ్చిందో తెలిపే కథ కూడా ఒకటి పురాణాల్లో ఉంది. ఒకనాడు శనిదేవుడు శివుణ్ణి దర్శించుకోవడానికి కైలాసము వెళ్ళి పార్వతీ పరమేశ్వర్లను దర్శించి భక్తితో ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు శనిదేవుణ్ణి విధి ధర్మమును పరీక్షించాలని నువ్వు నన్ను పట్టగలవా అని ప్రశ్నించాడు. అందుకు శని మరునాడి సూర్యోదయం నుండి సూర్యాస్తమయ కాలం వరకు శివుణ్ణి పడతానని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక ఈశ్వరుడు శని తనను పట్టకుండా ఉండాలని చెప్పి తరువాతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు బిల్వ వృక్షము రూపము ఎత్తి ఎవ్వరికీ కనిపించకుండా ఉండిపోయాడు. ఈశ్వరుడి జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ కూడా ముల్లోకములను వెతికారు. వారిలో ఎవ్వరికీ ఈశ్వరుడి జాడగాని శనిదేవుని జాడగాని తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయం సంధ్యాకాలము గడిచిన తర్వాత ఈశ్వరుడు బిల్వవృక్షము నుండి తన నిజరూపంతో బయటకు వచ్చిన మరుక్షణమే శనిదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఈశ్వరుడు నన్ను పట్టుకోలేకపోయావే అని శనిని ప్రశ్నించాడు. దానికి శనిదేవుడు శివుడికి నమస్కరించి, ఓ పరమేశ్వర, నేను మిమ్మల్ని పట్టటం వలనే కదా లోకారాధ్యుడు అయిన తమరు బిల్వ వృక్షరూపంగా ఒక్కరోజు ఉన్నారు అని అన్నాడు. అప్పుడు శివుడు శనిదేవుని విధి నిర్వహణకు భక్తి ప్రవర్తులకు మెచ్చి, ఈశ్వరుడినైన నన్నే కొద్ది కాలము పట్టి నాతోనే నీవు నివసించి ఉన్నావు కాబట్టి ఈ రోజు నుండి నీవు శనీశ్వరుడు అను పేరుతో ప్రసిద్ధి పొందుతావు. శనిదేశము ఉన్నవారు దోష పరిహారార్థము నన్ను బిల్వ పత్రములతో పూజిస్తే దోష నివృత్తి కలుగుతుంది అని అభయమిచ్చారు. అలా శనిదేవుడికి శనీశ్వరుడు అనే పేరు వచ్చింది. శని త్రయోదశి నాడు వీలైనన్నిసార్లు శనిదేవుణ్ణి శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆ శనిదేవుడే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. కానీ శని శని అని పిలిస్తే మాత్రం కష్టాలను కలగజేస్తాడు. త్రయోదశి నాడు కొన్ని వస్తువులు అస్సలు కొనకూడదు. ఆ వస్తువులు ఏమిటో చూద్దాం. ఈరోజు చెక్కతో చేసిన ఫర్నిచర్ అస్సలు కొనకూడదు. అలాగే వంకాయలు, నల్ల మిరియాలు ఈరోజు కొనకూడదు. ఇలా చేస్తే శనిదేవుని అనుగ్రహంతో సమస్యలు వచ్చి పడతాయి. ఇంట్లోని సంపద హరించుకుపోతుంది. ముఖ్యంగా ఉప్పును ఎవరికీ కూడా దానం ఇవ్వరు. కానీ శని త్రయోదశి రోజు ఉప్పుని ఎవరికైనా సరే దానం ఇవ్వవచ్చు. ఇలా చేస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ శని త్రయోదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును కొనకూడదు. ఇలా శని త్రయోదశి రోజు ఉప్పును కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాగే ఈరోజు కొత్త వాహనాలను అస్సలు కొనకూడదు. ఇనుప వస్తువులు కొనకూడదు. కొంటే ప్రమాదాల బారిన పడతారు. చాలామంది తెలియక ఫ్యాన్సీ షాపుల్లో హెయిర్ పిన్లు, పిన్నీసులు కొంటూ ఉంటారు, వారం తిది చూసుకోకుండా. ఒక్కసారి గమనించండి. శని త్రయోదశి రోజు మినప్పప్పు, వంట నూనె కూడా కొనకూడదు. కానీ వీటిని ఈరోజు దానం చేస్తే చాలా మంచిది. ఈరోజు కాకులకు అన్నం పెడితే శనిదేవుడు చాలా సంతోషిస్తాడు. ఇక ఈరోజు ఆవాలు, ఆవ నూనెను పొరపాటును కూడా కొనకూడదు, తినకూడదు కూడా. కానీ పేదలకు దానం చేస్తే చాలా మంచిది. ఇక ఈరోజు ఆవ నూనెను లేదా నువ్వుల నూనెను శని విగ్రహంపై పోసి అభిషేకం చేస్తే చాలా మంచిది. ఇక శని త్రయోదశి రోజు పరుషంగా మాట్లాడకూడదు. మన నోటిత అనకూడని మాటలు అనకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు ఎవరైతే అనకూడని మాటలు అని ఇతరులను బాధ పెడతారో వారు శనిదేవుని ఆగ్రహానికి గురై అష్ట కష్టాల పాలవుతారు. అందుకే శని త్రయోదశి రోజు అవసరానికి తగ్గట్టు తక్కువగా మాట్లాడుకోవటం చాలా మంచిది. ఈరోజు ఎవరితో కూడా వాదనకు దిగకూడదు. అది పరమ దరిద్రం. శనిదేవుని ఆగ్రహానికి గురి అవుతారు. ఈరోజు ఎవరైతే వారి తల్లిదండ్రులకు పాదాభి నమస్కారం చేసుకుంటారో వారికి శనిదేవుడు ఉత్తమ ఫలితాలను కలగజేస్తాడు. అలాగే ఈరోజు అనాథ ఆశ్రమాల్లో, వృద్ధాశ్రమాల్లో దానాలు చేస్తే శని చాలా సంతోషిస్తాడు. కార్మికులకు, పేద రైతులకు ఏదో ఒక సహాయం చేస్తే శనిదేవుడు సంతోషించి సకల శుభాలను కలగజేస్తాడు. కనుక శని త్రయోదశి రోజు ఎవ్వరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.